విజయవాణి నువ్వు వేస్తున్నావా ఇది? వావ్, ఇది ఇక్కడ చూడు ఒకసారి మాకెళ్ళి. వామ్మో, జీవితంలో ఏదైనా సాధించగలం అనేది ఇక్కడ మా మిస్సెస్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత కష్టమైనా ఎంతైనా కానీ ఇబ్బంది ఉన్నా కానీ మొత్తానికైతే నేర్చుకోవాలని తపన ఉంటే, ఆ పట్టుదల ఉంటే నేర్చుకోవచ్చు అనేది నేను గ్రహించాను. మొట్టమొదటిసారిగా మా మిస్సెస్ డ్రాయింగ్ వేసేది పేపర్ మీద ఎక్సలెంట్గా వేసేది అనమాట. సో ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ డ్రాయింగ్ కూడా ఎలాంటి స్కేల్ కానీ ఎలాంటి లైన్స్ కానీ వేసుకోకుండా డైరెక్ట్గా డయాగ్రామ్ వేసింది. చాలా అద్భుతం. ఎందుకంటే ఓన్లీ పెన్సిల్తోనే డైరెక్ట్ వేయడం అనేది నేను మొదటిసారి చూశాను మా మిస్సెస్ను బట్టి. టాలెంట్ బాగుంది. ఇది నిశిత రూము. సో మొత్తానికి ఇక్కడ పాండా, సెకండ్ ఇక్కడ ఆ డయాగ్రామ్ అక్కడ వేసాము. ఇక్కడ తర్వాత దినేష్ రూమ్లోకి మేము ఎంట్రీ అయ్యాము. దినేష్ రూమ్లోకి ఎంట్రీ అయిన తర్వాత దినేష్ కోరుకున్న రీతిగా మిక్కీ మౌస్ ఇక్కడ వేయడం జరిగింది. సో చాలా ఓపిక ఉండాలి, చాలా కష్టం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఏదైనా కానీ కష్టపడితేనే సాధించవచ్చు. ఫస్ట్ టైం అయినా కానీ మా మిస్సెస్ నిజంగా అద్భుతంగా ఆయిల్ పెయింట్తో వేయడం అనేది చాలా వండర్ఫుల్ అనిపించింది. సో ఇక్కడ మా యొక్క కష్టాన్ని చూపిస్తున్నాము. ఇక్కడ అంటే మా మిస్సెస్కు సహాయకారులుగా ఉన్నారు వీళ్ళు. ఒక డ్రాయింగ్ వేయడానికే పైగా వాళ్ళకే ఆ పేరు వస్తుంది, మనకేం రాదు. నేను బర్మత హాయ్ ఫ్రెండ్స్, నేనే ఫ్రెండ్స్ డ్రాయింగ్ చేస్తున్నది. ప్లానింగ్ ఇచ్చినదంతా కూడా నేనే ఫ్రెండ్స్. తర్వాత మా మిస్సెస్ ఇంప్లిమెంట్ చేసింది ఫ్రెండ్స్. ఎవరో చూసి కామెంట్ కింద ఏమంటారు తెలుసా? దొంగ కాదు ఏంది బాయసదనమ్మా ప్రేము. వాళ్ళకి చూస్తాడు వేసినాడు ప్రేమ్. బాగా వేసింది అమ్మా. చందమామ చందమామ ఏమేసింది? నిసిని వేసిందట. నిసిని నిసెట్టాడా? బాగుంది కదా. హార్ట్స్ కూడా అంటే నువ్వే అనమాట ప్రేమ అని. ఓకేనా? దినేష్ రూమ్లో మిక్కీ మౌస్, సెకండ్ పంచ్ డయాగ్రామ్ని వేసాము. తర్వాత ఇక్కడ హాల్ కూడా మా మిస్సెస్ మళ్ళీ ఒక ఫ్లవర్తో కూడినటువంటి డెకరేషన్ వేస్తుంది. సో మొత్తానికి దినేష్ రూమ్లో ఇలా ఈ విధంగా ఆకారం తీసుకొచ్చాము. చాలా అద్భుతంగా గీసింది మా మిస్సెస్. చాలా హ్యాపీ. ఎందుకు ఇంత బటన్ తీసుకున్నావు నేను మా మిస్సెస్ని అడిగితే ఆమె అంటుంది, ఇది నా టాలెంట్, ఇది నా కళ, దీన్ని నేను బయటికి తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సో ఇలా ప్రయత్నం చేస్తున్నాను, ఇలా కష్టపడుతున్నానని చెప్పింది. చాలా హ్యాపీ అనిపించింది ఆ మాటలకు. అంటే మనలో ఉన్నటువంటి టాలెంట్ను మనం బయటకు తీసుకురావడానికి ఒక అవకాశం లేదా ఒక సమయం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా బయట పెట్టాలని ఒకసారి నిరూపించింది. చాలా అద్భుతంగా వేసింది నిజంగా. జస్ట్ పెన్సిల్తో రబ్ చేసుకుంది, ఇలా అని ప్లానింగ్ చేసుకుంది. తర్వాత సో దాన్ని ఇలా డైరెక్ట్గా అమలు చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత వంట రూమ్లో నిస్సి నాని స్పూన్లతో ఉండేటువంటి ఫోటోను సో ఇక్కడ డ్రా చేస్తుంది. మనిషి టాలెంట్, మనిషి అయింది పెయింటర్. జీవితంలో వచ్చే అవకాశాలను మనం సద్వినియోగపరుచుకుంటూ వెళ్తూ ఉంటే నిజంగా ప్రతి క్షణం కూడా ఒక వండర్ఫుల్ మెమోరీని మనం చాలా సహకరించింది. లేకుండా అడుగులు ముందుకు వేస్తే చాలా ఉంటుంది.
మెల్లగా బాగా వేస్తుందిలే ప్రేమమ్మ. మా మిస్సెస్ టాలెంట్ బాగుంది మా అమ్మ దగ్గర. గుణంగా ఆమె ఇలా కష్టపడింది. స్పూన్తో తినేసు, ఇక్కడ దినేష్, ఇక్కడ గంటెతో నిసి, పేర్లు కూడా కావాలి. పేరు కూడా రాసింది. సో మొత్తానికి ఇది అవుట్పుట్ అయిపోయిన తర్వాత చూస్తాం. తర్వాత మళ్ళీ నిసి రూమ్లోకి వచ్చి ఇక్కడ స్టార్ట్స్ వేసింది. తర్వాత ఇక్కడ మొత్తం మా మెసేజ్ చేసినటువంటి అన్నిటిని కూడా విజువలైజ్ చూపిస్తున్నాను. 2 రోజులు టైం పట్టింది ఇవి డ్రా చేయడానికి. ఇన్స్ట్రుమెంట్స్గా 12 డ్రా చేసింది. ఫినిషింగ్ చాలా వండర్ఫుల్. మనను ఎవరన్నా ఏమైనా అంటారా అనుకుంటారా అనేది కాదు, కానీ మనలో ఉన్నటువంటి నైపుణ్యతను మనం బయటికి తీసుకురావాలి. అది సమయం వచ్చినప్పుడే దాన్ని బయటికి తీసుకురావాలి అనేది నేను చాలా గ్రహించాను. నిసి అని చాలా అద్భుతంగా పేరు వస్తుంది. అక్కడ స్పేస్ ఎందుకని చెప్పి దాన్ని లవ్ సింబల్తో కవరింగ్ చేస్తుంది. దినేష్ నిషిత. ఓవర్ చూపిస్తా. మొదటిసారిగా మా మిస్సెస్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాలో ఉన్నటువంటి నైపుణ్యతను మళ్ళీ నాకు గుర్తు తెచ్చినందుకు. నేను ఇంటర్మీడియట్ ఆ టైంలో ఆటోలకు రాశాను. సెకండ్ కొన్ని ఇళ్ళకు హ్యాపీ బర్త్డే అంటే చెప్పి ఇలా రాశాను. మరి ఇంతగా డెప్త్కి వెళ్ళలేదు, ఇంతగా పెద్దగా వేయలేదు ఏ డయాగ్రామ్ కూడా. కానీ నేను లైన్స్ వేసుకునేవాడిని. సో కానీ మా మిస్సెస్ అయితే అలా చేయలేదు కదా, చాలా వండర్ఫుల్. తర్వాత ఇక్కడ జీసస్ను డ్రా చేస్తుంది. చాలా వండర్ఫుల్గా వేసింది నిజంగా. నచ్చిందా? ఆ గోడ మనం తీసుకోదాం. అయితే నానేం తెచ్చున్నాడు? ఇక్కడ నేను బటర్ఫ్లై డయాగ్రామ్ వేస్తున్నాను.